హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే, ఇప్పుడైతే వర్షం పడుతుంది. ఈ క్లైమేట్ లో అయితే మా ఊరిని చూపించబోతున్నాం. ఈ వీడియోలో ఎక్కువగా వంట రూములు చూపిస్తాం. వీడియోతో బాగుంటుంది, ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉంది. అదేంటో ఈ వీడియో మధ్యలో కానీ చివరిలో కానీ చెప్తాను. స్టార్ట్ చేద్దామా గణేష్? ఓకే బాబాయ్. వర్షం పడుతుంది. లొకేషన్ అయితే చూడండి, చాలా క్లీన్ గా ఉంది, చక్కగా ఉంది, చల్లగా ఉంది కదా గణేష్? చాలా చల్లగా ఉంది, గాలి కూడా బాగా కొట్టేస్తుంది. ఇదే స్లాబ్ లోనే చాలా వీడియోలు చేస్తాము. మీరు ఇక్కడ పడుకుంటారా? ఇక్కడ పడుకుంటాం మేము, కుర్రోళ్ళందరూ. కుర్రోళ్ళందరూ ఇక్కడ పడుకుంటాం. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, ఎక్కడ పడుకుంటారు మరి? వర్షం పడుతుంది కాబట్టి కిందన. ఎంతమంది గణేష్? ఆరుగురు బాబాయ్. ఆరుగురు పడుకుంటారు. యూత్. మా ఊర్లో చాలా మందికి స్లాబ్ ఇల్లు ఉన్నప్పటికీ, మంచి మంచి స్లాబ్ ఇల్లు ఉన్నప్పటికీ వంటగది అయితే మట్టితో కట్టుకుంటారు. ఈ వీడియోలో ప్రతి ఒక్కరు వంటగదిని అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తాము. ఏరా వీడియో షూట్ అంటే వచ్చేసారు గ్యాంగ్. వీళ్ళు కనిపిస్తాము వీడియోలో అని చెప్తూ ఉంటారు, కానీ మేమే అవకాశం ఇవ్వము కదా గణేష్? అవును, మా చెల్లి వాళ్ళ ఇల్లు అయితే ఇదే. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. వంటగది ఏది రా వీళ్ళది? ఇదా? ఓపెన్ చేయి. ఇది ఇక్కడేనా? అది పోయి కదా, లోపల పెట్టుకున్నా. వర్షం పడుతుంది కదా. అవునవును. అయితే వర్షం ఉండరా, మీరు గోలవకండి. వర్షం రానప్పుడు ఇక్కడ బయటనా? అవునరా, వర్షం రానప్పుడు ఇక్కడ బయట. కర్రలని లోపల ఉంచుకున్నారు కదా. ఇంచుమించు అందరు ఇలానే ఉంటాయి కదా. అందరు ఇలాగుంటారు బాబా. మీ బెడ్రూమ్ చూపించు. ఇక్కడేనా? మంచం ఉందా? మంచం లేదు, ఇక్కడ రగ్గులు తీసుకున్నాం. కిందనేనా? పైన వర్షం వస్తుంది, పడుకుని పోతాం. ఇక్కడ ఛార్జింగ్ పెట్టి ఇక్కడే పోతాం. ఇక్కడ నుంచి నువ్వు చాలా సార్లు ఫోన్ మాట్లాడతావు, సిగ్నల్ సరి రాదు. ఇక్కడ పెట్టి బాబు, ఇక్కడ పెట్టి మాట్లాడుతున్నాను. లేదు, సిగ్నల్ రాదు. సిగ్నల్ రావు, ఎక్కడ నుంచి రావు, ఇక్కడ నుంచి వస్తాయి దాకా. అందుకని అక్కడ నుంచి ఫోన్ చేస్తాను. ఓకే, పద. అది విపరీతంగా వేస్తుంది. ఇది వంటగదే కదా? ఉన్నారా మనలు? ఇది వంటగదే. అది పోయే ఆ సౌండ్ వింటున్నారు కదా మా బామ్మరిది. ఇదిగో టీవీ చూస్తున్నాడు. వర్షానికి మేము వస్తే టీవీ ఆఫ్ చేసాడు. ఏ సినిమారా? అల్లరి పిడుగు. హీరో ఎవరు? నితినా? బాలకృష్ణ. బాగుందా సినిమా? ఎవరు ఉన్నారు? పిల్లలు ఉన్నారా? ఓకే ఓకే, సరే. హోమ్ థియేటర్ కదా. ఇదిగోండి, ఇది కూడా వంటగదినే. ఇక్కడ వీడియో చేసాం కదా కనీసం మనము కదా. ఏ వీడియో చేసాం గుర్తుందా? మటన్ కర్రీతో. అంబలి కాదు, తోప రాగి సంగటి. ఇంకా వర్షం కదా, పడుకుని ఉన్నారు. ఏరా పెద్ద ఆయన, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అంటే పెద్ద వెళ్ళలేదా తోటకి? బాగాలేదా? అవునవును. ఇవైతే వాటర్ కదా కనీసం. కూడా వంటగదే మా వాళ్ళది, మా సిస్టర్ వాళ్ళది, ఇది మా చెల్లి వాళ్ళది. ఇది వంటగది. ఇది వచ్చేసి వాళ్ళు ఉండే బెడ్రూమ్. ఉన్నారా? ఉన్నారు కదా. అరే పెంట బామర్ది. ఇది మా తమ్ముడు వాళ్ళది, ఇది కూడా వంటగదే. ఇది ఇల్లు, కొత్త ఇల్లు. సీఎం ఇది
నవ్వేస్తున్నారు జారిపోతావు చూసుకో. ఎక్కడ వెళ్ళిపోయింది బుడ్డి? ఇక్కడైతే మా బామ్మ ఉంటుంది, వంటగది ఇదే, ఉండే ఇల్లు కూడా ఇదే. ఇదిగో ఈ పొయ్యి ఇది. వర్షం రానప్పుడు అయితే ఇక్కడ వంట చేసుకుంటుంది కదా. ఇది కూడా వంటగదే. వంటగదులన్నీ ఇంచుమించు ఇలానే ఉంటాయి. మాస్టర్ అందరు పడుకున్నారే కదా. వీళ్ళు వంటగది అయితే ఇది. గణేష్ వాళ్ళ వంటగది అయితే ఇది కదా గణేష్. ఇది పొయ్యి పెట్టి ఈ సోలు ఆరడానికి అయితే కింద మంట పెట్టేశారు ఏకంగా. వర్షం కదా బాబాయ్. ఈ సోలు ఎప్పుడుదిరా? సోలు ఎప్పుడుది? లాస్ట్ ఇయర్ది. లాస్ట్ ఇయర్ బాబాయ్. ఇది కూడా వంటగదే కదా మీది. గణేష్ వాళ్ళ ఇల్లు అయితే హోమ్ టూర్ ఆల్రెడీ చేస్తాము. ఆ వీడియో అయితే ఎండ్ స్క్రీన్ ఇస్తాను, ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇంకా ఇదే అండి మొత్తం మా ఊరు చూపించినట్టే. అవతల ఒక ఇల్లు ఉండిపోయింది ఒంటరిగా, ఆ ఇల్లు చూపించలేదు. వెళ్దాం అక్కడ గణేష్. ఇవి 2 ఇల్లులు ఉన్నాయి. ఇంకా ఇటువైపు నుండి అయితే ఈ 2 ఇల్లే శివారి ఇల్లు. ఇదే లాస్ట్ ఇల్లు. ఇవన్నీ మేకల సార్లు అండి. మీదేది గణేష్? ఇది కాదా? ఎన్ని ఉన్నాయి మీకు మేకలు? 2 మేకలు ఉన్నాయా? అవును. చాలా మంది ఈ విధంగానే ప్లాన్ చేసి మేకల సాలలు అయితే కడతారు. ఎందుకంటే ఈ విధంగా ప్లాన్ చేస్తే, ఇది చూస్తున్నారు కదా, పేడ అయితే కిందకు వచ్చేస్తుంది. దాన్ని అయితే పంట పొలాలకి వాడుకుంటారు. మనసుపండు ఎప్పుడు తిన్నావు? ఉదయం ఇక్కడ తింటుండే బాబాయ్. నువ్వు తినలేదా? నేను రోడ్డు కాస్త వెళ్ళండి. ఇక్కడ తింటుండే. అవును. మా ఊర్లో ఉన్న పక్కన అయితే ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లుని ఇప్పుడు చూపించబోతున్నాము. వీళ్ళు కొద్దిగా సపరేట్గా ఇల్లు కట్టుకున్నారు. ఇదే లాస్ట్ ఇల్లు. ఇటువైపు చివరన ఉన్నారు. ఇదే ఇల్లు, లోపల ఇల్లు. బయట అయితే వంటగది. మాయా బాగున్నా మాయా. ఇది వాళ్ళ పాపకైతే బాగలేదు, పడుకుంది. ఈ బయటనే వీళ్ళు వంట చేసుకుంటారు. లోపలైతే వాళ్ళు ఉండడానికి రూమ్ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో తీయడానికి రీజన్ ఉందని చెప్పాను కదా. రీజన్ ఏంటంటే, చూడడానికి మీకు చిన్న ఇల్లు అవ్వచ్చు, కనిపించడానికి ఆ విధంగా కనిపిస్తాయి, కానీ అక్కడ నివసించే మనుషులైతే చాలా ప్రశాంతంగా, ఎటువంటి టెన్షన్ లేకుండా, పీస్ఫుల్గా, హ్యాపీగా ఉన్న దాంట్లో సర్దుకుంటూ జీవిస్తాము. దానికి రీజన్ ఏంటంటే, మనాలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్లీ ఈఎంఐస్ ఉండవండి. ఉన్న దాంట్లో సర్దుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అప్పు జోలికి అస్సలే పోరు. వీళ్ళు మెయిన్గా హ్యాపీగా ఉండడానికి రీజన్ కూడా అదే ఫ్రెండ్స్. అప్పు జోలికి పోకుండా హ్యాపీగా ఉన్న దాంట్లో పండించిన కూరగాయలు కొన్ని, అలాగే కొన్ని కొనుక్కొని కూలికి వెళ్తూ, లేదంటే సొంత పనులు చేసుకుంటూ ఉన్న దాంట్లో హ్యాపీగా
సర్దుకుపోవడం అలవాటు అయిపోయింది మా వాళ్ళకైతే. అందుకనే మేముండే ప్లేస్లో ఏ విధంగా ఉన్నప్పటికీ హ్యాపీగా ప్రశాంతంగా లైఫ్ని లీడ్ చేయడం అంటే అలవాటు అయిపోయింది. ఈ విషయం మీతో షేర్ చేసుకుందామనేసే నేను ఈ వీడియోతో తీశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.